ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు యేసునందు మనలను అతి మిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమీన్. దేవాతి దేవుడు గతకాలమంతా మనలను కాచి కాపాడి సంరక్షించి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఘనమైన ఆశీర్వాదాలు మనకు దయచేస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ నూతన దినంలో చూసేటటువంటి కృప చూపిన ఆ త్రియేక దేవునికి సకల మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమీన్. పరలోక రాజ్యమునకు చేర్చేటటువంటి సజీవ వాక్కులు మనం ధ్యానం చేద్దాము. జ్ఞాని అటువంటి సలోమాను గారు రచించినటువంటి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం. దావీదు కుమారుడను యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండుట పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారువచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నవి. మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోనది, మునుపు జరిగినదే ఇక జరగబోనది. సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవారికి కలుగదు. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునై ఉంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటినీ జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. వంకరగానున్న దానిని చక్కపరచ శక్యము కాదు. లోపము గలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితిననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు నా మనస్సులో నేను అనుకుంటుని. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకునుటకు ప్రయత్నించి తిని, అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకుంటుని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. 2వ అధ్యాయము. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను. నవ్వుతో నీవు వెరిదానవనియు సంతోషముతో నీ చేత కలుగున దేమి అనియు నేనంటిని. నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవించితిరో చూడవలెనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచకుందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని. వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని, పనివారిని పనికెత్తలను సంపాదించుకుంటుని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పనులు మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని. నేను గాయకులను గాయకురాండ్లను మనుష్యులు చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని.
నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయములను నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనదేదియూ లేనట్టు నాకు కనబడెను. రాజు తర్వాత రాబోవాడు ఇది వరకు జరిగిన దాని విషయమును సైతము ఏమి చేయునో అనుకుని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమనని నేను తెలుసుకొంటిని. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనులకు చీకటి యందు నడుచుచున్నాడు. అయినను అందరికీ ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించి తిని. కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును కనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించి తినని నా హృదయమందనుకుంటుని. ఇదియు వ్యర్థమే. బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికినీ ఉంచబడదు. రాబో దినములలో వారందరూ మరువబడిన వారయుందురు. జ్ఞానులు మృతినందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినొందు విధమట్టిదే. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను. కనుక బ్రతుకుట నాకు అసహ్యమాయెను. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని. వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారి అయ్యుండును. ఇదియును వ్యర్థమే. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను. అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నవి? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు. రాత్రి అందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు. ఇదియూ వ్యర్థమే. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియో వ్యర్థమే గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. 3వ అధ్యాయము. ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు చంపుటకు బాగు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు కౌగిలించుట మానుటకు వెదకుటకు పోగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేయుటకు చింపుటకు కుట్టుటకు మౌనముగా నుండుటకు మాటలాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకును యుద్ధము చేయుటకును సమాధానపడుటకును కష్టపడిన వానికి తమ కష్టములను వచ్చిన లాభమేమి? నరుల అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచి తిని. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందుంచి ఉన్నాడు గాని దేవుడు చే క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కావున సంతోషంగా నుండుట కంటేను
తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టాచితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని. దానికేదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. ముందు జరిగినదే ఇప్పుడు జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. మరియు లోకమునందు విమర్శ స్థానమును దుర్మార్గత జరుగుటయు, న్యాయము ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉందనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేను అనుకుంటుని. కాగా తాము మృగముల వంటి వారినని నరులు తెలుసుకున్నట్లును దేవుడు వారిని విమర్శించినట్లును ఇలాగ జరుగుచున్నదని అనుకుంటుని. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును. వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చినట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే నరులకేమీయూ ఎక్కువ లేదు. సమస్తమును వ్యర్థము. సమస్తము ఒక స్థలమునకే పోవును. సమస్తము మంటిలో నుండి పుట్టెను. సమస్తము మంటికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. కాగా తమకు తరువాత జరుగున దాన్ని చూచుటకై నరుని తిరిగి లేపి కొనిపోవు వాడెవడనూ లేకపోవుట నేను చూడగా, వారు తమ క్రియలయందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలునూ లేదను సంగతి నేను తెలుసుకుంటుని. ఇదే వారి భాగము. 4వ అధ్యాయము. పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని. బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడిచుదురు. వారిని బాధపెట్టు వారి బలవంతులు గనుక ఆదరించు వాడెవడనూ లేకపోయెను. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులనుకుంటుని. ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయుల కంటేను వారే ధన్యులనుకుంటుని. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోషకారములని నాకు కనబడెను. ఇదియో వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకునుటకై చేయు ప్రయత్నము వలె నున్నది. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. శ్రమయును గాలికైన యత్నములను 2 చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. నేను ఆలోచించగా వ్యర్థమైనదియు మరొకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. ఒంటరిగా నున్న ఒకడు కలడు. అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడి సుఖమునది నేనెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియో వ్యర్థమైనదై బహు చింత కలిగించును. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోటి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరి యొగునొకని మీద మరొకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలిరాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకం నొందుటకు చెరసాలలో నుండి బయలువెళ్ళును. సూర్యుని కింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాని పక్షమున నుందురని నేను తెలుసుకుంటుని. అతని ఆధిపత్యము క్రింద జనులకు లెక్కయే లేదు. అయినను తరువాత రాబో వారి వీనియందు ఇష్టపడరు. నిజముగా ఇదియు వ్యర్థమే. ఒకడు గాలికై ప్రయాసపడినట్లే. 5వ అధ్యాయం. నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే
సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకునిన ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండటయే మేలు. నీ దేహము శిక్షకు లోపర్చునంత పని నీ నోటి వలన జరుగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనిదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలాత్కారము చేత తీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకము. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారున్నారు, మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగానున్నాడు. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియో వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువాగుదురు. కన్నులారా చూచుటయే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవుల కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితని. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీయూ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకునిన దానిలో ఏదైనను చేత పట్టుకుని పోదు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఇది మనస్సునకు ఆయాసకరమైనదే. తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయును. అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పిచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండటయే. ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగచేసిన ఎడల అతనికి ఆస్తి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలెను. అట్టువానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు. 6వ అధ్యాయము. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను. అది మనుష్యులకు బహు విశేషంగా కలుగుచున్నది. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దాన్ని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకునిచున్నాను. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును. దాని పేరు చీకటితో కమ్మబడెను. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియూ దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది. అటివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే. అందరూ ఒక స్థలమునకే వెలుదురు గదా. మనుష్యులు ప్రయాస అంతయు వారి నోటికే కదా. అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి? సజీవుల ఎదుట బ్రతుక నేర్చిన బీదవానికి కలిగిన విశేషమేమి?
మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటానున్న దానిని అనుభవించుట మేలు, ఇదియూ వ్యర్థమే. గాలికే ప్రయాసపడినట్టే ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడును. ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను. తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును. వాటి వలన నరులకేమి లాభము? నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకును మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను? వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? 7వ అధ్యాయం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించు ఉన్న వారి ఇంటికి పోవటం మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా భిన్నమైన ముఖమును హృదయమును గుణపరచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపులు సంతోషించు వారి మధ్య నుండును. బుద్ధిహీనులు పాటలు వినుట కంటే జ్ఞానులు గద్దింపు వినటం మేలు. ఏలయనగా బాణ క్రింద చిటపడయును చితుకుల మంట ఎట్టితో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే, ఇదియూ వ్యర్థము. అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరేంద్రియముల యందు కోపము సుఖనివాసము చేయును. ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకువానికి అది లాభకరము. జ్ఞానము ఆయాసస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాన్ని పొందిన వాని ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని క్రియలను ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్కపరుచును? సుఖదినమందు సుఖముగా ఉండము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములు జతపరిచి ఉన్నాడు. నా వ్యర్థ సంచారము కాలములలో నేను వీటన్నిటినీ చూచి తిని, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులయుండియు చిరాయువులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము. నిన్ను నీవేళ నాశనం చేసుకొందువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దాన్ని చేయి విడువకయుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు కలవాడు వాటన్నిటినీ కొనసాగించును. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుట మాటలు లక్ష్య పెట్టకుము. నీవు అనేక మారులు ఇతరులను శపించితివి, నీకే తెలిసి ఉన్నది కదా. ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచి తిని జ్ఞానాభ్యాసము చేసుకుందునని నేను అనుకుంటుని గాని అది నాకు దూరమాయెను. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. దాని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనస్సు నిలిపితిని. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. సంగతులు హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యక్రమాలు తలచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగి అయిన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడినది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషులలో నేనొకని చూచి తిని గాని అంతమంది స్త్రీలలో ఒకడనూ చూడలేదు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. 8వ అధ్యాయము. జ్ఞానులతో సములైన వారెవరు? జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు? మనుష్యుల జ్ఞానము వారికి ముఖమునకు తేజస్సునిచ్చెను. దాని వలన వారి
మోటుతనము మార్చబడును. నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటువిని జ్ఞాపకం చేసుకుని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుకొనుచున్నాను. రాజుల సమూహము నుండి అనాలోచనగా వెళ్ళకుము, వారు తాము కోరినదెల్లా నెరవేర్చు వరకు గనుక దుష్కార్యములలో పాలు పుచ్చుకొనకుము. రాజుల ఆజ్ఞ అధికారము కలది, నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? ధర్మమును ఆచరించు వారికి కీడేమియూ సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగననియు జ్ఞానుల మనస్సున తెలుసుకొందురు. ప్రతి సంగతి విమర్శించు సమయమున ఏర్పడి ఉన్నది, సంభవింపబోవునది నరులకు తెలియదు. అది ఎలాగూ సంభవించినో వారికి తెలియజేయు వారెవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు. మరణ దినము ఎవరికీ వశము కాదు. ఈ యుద్ధమందు ఎవడునూ దొరకరు. దౌష్ట్యము దానిని అనుసరించు వారిని తప్పింపదు. సూర్యుని కింద జరుగు ప్రతి పనిని గురించి నేను మనసిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరియు ఒకడు మరి ఒకనికైనా అధికారయ్యి తనకు హాని తెచ్చుకునుటకు కలదు. మరియు దుష్టుల క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనుపోబడి పట్టణస్థుల వలన మరువబడి ఉండుటయు నేను చూచితిని. ఇదియు వ్యర్థమే. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధి భయపడరు కనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదరనియు నేనెరుగుదును. వ్యర్థమైనది మరి ఒకటిది సూర్యుని క్రింద జరుగుచున్నది. అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది, నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది. ఇదియూ వ్యర్థమే అని నేను అనుకుంటుని. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుష్యులకు లాభకరమైనదొకటియూ లేదు. కనుక నేను సంతోషము పొగడితిని. బ్రతికి కష్టపడవలనని దేవుడు వానికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది. జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుష్యులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలుపగా దేవుడు జరిగించినంతయు నేను కనుగొంటిని. మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుష్యులు కనుగొనలేరనియు, కనుగొనవలనని మనుష్యులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనట లేదనియు దాన్ని తెలుసుకునవలనని జ్ఞానులు పూనుకునిన వారైనా కనుగొనచాలరనియు నేను తెలుసుకుంటుని. 9వ అధ్యాయం. నీతిమంతులు జ్ఞానులను వారి క్రియలను దేవుడు వశమని సంగతి, స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుష్యుల వశము లేదని సంగతిని, అది అంతయు వారి వలన కాదని సంగతి పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానించు బూనుకొంటిని. సంభవించునయు అన్నియు అందరికీ ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును, మంచివారికి పవిత్రులకును అపవిత్రులకును, బలులు అర్పించు వారికిని బలులు అర్పించని వారికిని గతి ఒకటే. మంచివారికి ఎలాగునను పాపాత్ములకును అలాగునే తటస్థించును. ఒట్టు పెట్టుకును వారికి ఎలాగునో ఒట్టు భయపడు వారికి అలాగుననే జరుగును. అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయం అందు వెరితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోదురు. ఇదియు దుఃఖకరము. బ్రతికియుండు వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు కదా. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీయో ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభము కలుగదు. వారికి ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారికి కానెప్పటికీ
వంతు లేదు. నీవు పోయి సంతోషముగా నీ అన్నమును తినుము, ఉల్లాసముతో మనస్సుతో నీ ద్రాక్షారసమును త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించిన నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకునిన దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు, బలము గలవారు యుద్ధమునందు విజయం పొందరు. జ్ఞానము గలవానికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు. తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నది. తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులెరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచి తిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్దిమంది కాపురం ఉండిరి. దాని మీద గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించును. అయితే అందులో జ్ఞానము గల యొక్క బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరునూ ఆ బీదవారి జ్ఞాపకముంచుకొనలేదు. కాగా నేను ఇట్లనుకొంటిని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును. వారి మాటలు ఎవరునూ లక్ష్యము చేయరు. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. 10వ అధ్యాయం. బుక్కవాని తయములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానము ఘనతను తేలగొట్టును. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవక్తను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియచేయును. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచితిని. ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్వేగములలో ఉంచబడుటయు, గనులు క్రింద కూర్చుండుటయు, పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు కనబడెను. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువాని పాము కరుచును, రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయము నొందును, చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. ఇనుప ఆయుధములు మెద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. మంత్రపు కట్టు లేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును. వాని నోటి వలన ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకులు ముగింపు వెర్రితనము. కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. నరులు చెడిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియచేతురు? ఊరికి పోవు త్రోవ ఎరిగిన వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. దేశమా, దాసుడు నీకు రాజయ్యుండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులయుండుటయు నీకు అశుభము. దేశమా, నీ రాజు గొప్ప ఇంటి వాడయుండుటయు, నీ అధిపతులు మత్తులగుట కాక బలమునొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండిన వారే ఉండుటయు నీకు శుభము. సోమరితనము చేత ఇంటి కప్పు దిగిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు. ద్రాక్షారస పానము వారి ప్రాణమునకు సంతోషకరము. ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షుల సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. 11వ అధ్యాయము. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును.
ఏడుగురికిని ఎనమండుగురికిని భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరగవు. మేఘముల వర్షముతో నిండియుండగా అవి భూమి మీద దాన్ని పోయిను. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఇండును. గాలిని గురుతులు పట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అలాగుననే సమస్తమును జరిగించి దేవుని క్రియలను నీవెరుగవు. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమునందు నీ చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండునో సరి సమానముగా ఎదుగునో నీవెరుగవు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులు కింపుగానున్నది. ఒకడు చాలా సంవత్సరముల బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగియుండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను. రాబోవునదంతయు వ్యర్థము. యవనుడా, నీ యవనమందు సంతోషపడము. నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయములను గతించిపోనవి కనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. 12వ అధ్యాయం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకొనుము. ఆ దినము నా ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరవారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకొందురు. కిటికీలలో గుండా చూచువారు కానలేకయుందురు. తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును. పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. సంగీతమును చే స్త్రీల నాదము చే వారందరూ నిశ్శబ్దంగా ఉంచబడుదురు. ఎత్తుచోటులకు భయపడుదురు. మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదము వృక్షము పువ్వులు పూయెను, మిడత బరువుగా ఉండును, బుడ్డ బుసర కాయ పగులును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవచ్చున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యుద్ధ కుండ పగిలిపోవును, బావి యుద్ధ చక్రము పడిపోవును. మన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యుద్ధకు మరలా పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను. అతడు జనులకు జ్ఞానము బోధించెను. అతడు ఆలోచించి సంగతులను పరిశీలించి అనేక సామెతలను అనుగ్రహపరిచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావంతో వ్రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు మూలు కోలల వలెను, చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఇదియూ కాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచింపబడను, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమేది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే వ్యర్థమే. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియలను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. దేవాతి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి హృదయంలో బహుగా ఫలింపచేయునుగాక. మనమందరము కూడా వాక్యానుసారమైన జీవితము జీవించుదుము గాక. ఫలభరితమైన కుటుంబాలుగా మనమందరము కూడా కట్టబడచ్చు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ప్రసంగి గ్రంథాన్ని రాసింది జ్ఞాని అయినటువంటి సలోమాను గారు. కాబట్టి పరలోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మనము పరలోక రాజ్య పౌరులు కాగునట్లు మనమందరం కూడా ఆత్మ సంబంధమైన వాటి కొరకు మాత్రమే ప్రయాసపడుతూ ఆత్మఫలాన్ని కలిగి ఉంటూ దేవుని యొక్క రాజ్యస్థాపన కొరకు ప్రయాసపడే వారంగా మనం అందరం ఉండాలని, లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా ఉంది కనుక దైవ భీతి కలిగి మనం ఈ లోకంలో
జీవించుదాము. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు గనుక ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదినము సమయమందు మనతో మాట్లాడుచు ఉన్నాడు గనుక దైవభీతి కలిగి దైవ వాక్కులు మన హృదయంలో స్థిరపరుచుకుని వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాము. దేవాతి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదింపచేయును గాక. క్రీస్తు రాజ్యములో మీ అందరూ కూడా స్థిరపరచబడుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.